ఇది? కోడి పొలం అండి. కోడి పొలవా? కోడి ఎక్కడరా? కోడి ఇచ్చింది అంత మొక్క, అది ఉప్పు తోటానికి కూడా సరిపోలేదు. ఒక కోడి కాలిచ్చి ముగ్గురికి పలావ్ చేయమంటే వాడు మాత్రం ఏం తెస్తాడు పాపం. వాడి కాళ్ళు కోసుకొని అందులో పడేయాలి. ఏమిటా గొణుగుడు? పలావ్ బాలేదు. సార్ ఇది పప్పేనా సార్? పప్పే. నీ అబ్బా పప్పులో ఉప్పేసావా ఉప్పులో పప్పేసావా? పప్పు ఉప్పు ఇదేంట్రా? చారు. ఎప్పుడు ఇంతే. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకోసారి ఇలా చేసామంటే డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానండి. ఒక్క తప్పు కాయండి, అసలే పెళ్లి కావాల్సిన వాడిని. ముందు లోపలికి వెళ్ళు నువ్వు. అలాగే. ఈ పొగడతలు వెళ్ళాక చచ్చిపోతున్నాను రా. అమ్మగారు పొలావ్ అదిరిందన్నారు, అయ్యగారు పప్పు బెదిరిందన్నారు, చిన్నయ్య గారు చారు బ్రహ్మాండం అన్నారు. అసలు దీనికి అంతటికి కారణం ఈ చెయ్యి. అరే పుట్టి గురు, కత్తి తీశాను గురు. ఈ చెయ్యి నరికి పొయ్యిలో వేసేయి. ఎంతవరకు గురు? ఎంతవరకు? కత్తిరి కదవా, నేను నరకమంటే మాత్రం నరికి పారేద్దామనే. అంతే నన్ను నవ్వుటివాణి చేసి నా మెడబట్టి బయటికి గెలిచేసి నా సీటు కొట్టేద్దామనే కదా నీ ఉద్దేశం? చిచ్చి, 50-50 గాలి చేస్తే ఈ వెధ వంట పని నాకెందుకు? త్వరలోనే అమ్మగారు మినిస్టర్ అవుతారు, అప్పుడు ఆవిడకి నేను పిఏ. నువ్వు పిఏ అయితే ఆవిడ గారి పని పియ్యేలా కూడా పనికొస్తావా? ఇంకాసేపు అయితే ఇంటిల్లి పాది లేస్తారు, కాఫీ అని కాకులా కరుస్తారు. రే పుట్టి, ఏంటి గురు ఆ డబ్బాలో కాఫీ పడుంది, తెచ్చిన మొహన కొట్టు, డికాసినట్టు తగలడతా. అంటే గురు పంగు చేయలేక చచ్చిపోతున్నాను అనుకో. ఎంతసేపు రా? ఏంట్రా నా మొహన కొట్టావు? నువ్వే కదా మొహాన కొట్టమన్నావు, అందుకనే కొట్టా. రంగుల రంగు కలిసిపోయింది. బియ్య పిండి అయితే కొట్టొచ్చినట్టు తెలిసేది. పిండి అదో కాఫీ పడి నా మొహన కొడతావా? అమ్మో నిన్ను రే, నిన్ను చంపేస్తాను రే. ఆల్ ఇండియా గౌడ్ గేదెల సంఘం ప్రెసిడెంట్ ని నా ముందు నా రంగునే ఎగతాళి చేస్తావురా? నిన్ను బతకని ఏనరా?